కుర్కురేలు నెత్తి మీద కొట్టుకోవాలనా? వద్దు బియా, జర 4 ఇంచులు కిందికనే వేసుకో. కడుపు నిండదు. అయినా మా తిండి మీరెందుకు తింటారులే. మిత్రులందరికి నమస్కారం. మస్తు కూల్ చేస్తున్నావు గానీ ఏమంటుండు మీ చంద్రాల సార్? ఇట్లా దండకం చదువుతాడు. అడిగింది చంద్రాల సార్ గురించి, వేరేటోళ్ళ గురించి కాదు. కాళ్ళు దాపుకొని పడుకుంటాడు. ఆయన ఎట్లా తింటాడు ఎట్లా పంటాడు అని కాదు నేను అడిగింది, మిమ్మల్ని ఎట్లా చూసుకుంటుండు అని. ఆ పరిస్థితి ఎవరికి చెప్పుకునేటట్టు ఉంది. చెప్పులకు కాకుటైనా చేతికి కాకుటైనా ఇటు ముఖాన్ని ఉన్న లీడర్ల సాయ చూస్తలేడని ఇన్నా గానీ మరి గింత అధ్వానమైందా? ఎవరు సంతోషంగా లేరు, విషాదంతో ఉన్నారు. పోనీలే బియా, అందరికి మంచి దినాలు వస్తాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. చంద్రాల్ సార్ ముచ్చట్లు పెట్టే రకం అయితే కాదు కదా, నాకేదో తేడా కొడుతుంది. అసలు నువ్వు చెప్పేది నిజమేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఏది చెప్పినా నువ్వు దానికి అపోజిట్ లో చెప్తావు గానీ నువ్వు చెప్పిందంతా అబద్ధమని ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. లీడర్ల ఫస్ట్ క్వాలిటీ గదేనని మళ్ళీ పారి యాడ్ చేసినావు గానీ ఉంటా మరి. మీతో ఉంటే నన్ను కూడా మరిసేస్తారు. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. అర్రక్క ఓ అర్రక్క, ఓహో అర్రక్క. నోటికొచ్చినటువంటి భాష మాట్లాడుతూ అప్పుడు తండర్ భాష అక్క, మన తండ భాష. భాషను ఎంబడే మార్చుకోవాలని. ఇప్పుడు చెప్పక్క, వాట్ ముచ్చట వాట్ నాట్ ముచ్చట. ఏడిపోయినావు అక్క ఇన్ని దినాలు, ఎట్లున్నా? మాటలేమో కోటలు దాటిపోతున్నాయి. ఏం ఆదేమున్నదక్క, ఏదో చిన్న పిల్ల మాటలు. పచ్చి అబద్ధం. కోప్పడ్డావా అక్క ఇప్పుడు? అర్రే ఎవరాడా కింద ముత్యాలేమన్నా రాళ్ళేమో చూడురే. ఇక జాలి అక్క, అసలే మనోళ్ళు ఎక్కువ నవ్వద్దంటారు. ఈ నడమ లీడర్లు మరీ నాలుకకు నరం లేదన్నట్టు నిరూపించేటట్లు మాట్లాడుతుర్రు. ఎరికేనా అక్క? కుక్కలని మాటలు బయటికి చెప్పుడు ఎందుకు తీ అక్క, అవేమన్నా నీతి సూక్తులా చెప్పుకోనికి? ఇంకేమక్క ముచ్చట్లు వజకాయ్? బతుకమ్మ ఆట ఎవరైనా ఆడినారా? ఎంతమంది ఆడినారా రోజు బతుకమ్మ ఆట? ఓ ఛానల్ వాళ్ళం అంతా కలిసి మస్తు ఆడినాం, మస్తు పాడినాం, పాట కూడా చేసినాం. నువ్వే రాలే. ఆ రోజు మీరు ఏమన్నారు? నేనేమన్నా అక్క మకాయకి? మీరు అన్న మాట మర్చిపోయిందా? నేను ఆడికి ఆట షురూ కాగానే నీకు ఫోన్ చేస్తా, నువ్వు వద్దు గాని అన్నా కదక్క. ఎందుకు చేయలేదు? ఊలిగిచ్చు అక్క, యాద్ మర్చిన. ఈ పారి తప్పకుండా ఖచ్చితంగా చెప్తా, సరేనా? థ్యాంక్ యూ అక్క. ఎంత మంచిదో, ఏది చెప్పినా నమ్ముతుంది అక్క. మళ్ళా పారి పండక్కి ఏడుంటదో నేను ఏడుంటాను. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్.